హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తరుణ్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే ఎప్పుడు మన ఛానల్లో అన్బాక్సింగ్స్ కానివ్వండి, ట్యూబ్ల గురించి కానివ్వండి, యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎప్పుడు ఇవే చేస్తే అందరూ ఈ బోర్ కొడుతున్నాయి, ఏమైనా కొత్తగా చేయాలంటున్నారు. దానికోసం ఏంటంటే రీసెంట్గా మేము టూర్ అయితే వెళ్ళామన్నమాట. ఆ టూర్ ఎక్కడికి ఏంటి అవన్నీ చెప్తాను, చూడండి. మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. ఆల్రెడీ అందరికీ దాదాపు సగం మందికి తెలిసే ఉండేది ద్వారకా తిరుమల అనమాట. ఇది మొత్తం టూరు వ్లాగ్గా షూట్ చేశాను అనమాట. ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా షూట్ చేశాను, నీట్గా ఎడిట్ చేశాను. మరీ అంతగా హై రేంజ్లో కాకుండా మొబైల్లో ఎంతవరకు అయితే ఎడిట్ చేయగలమో అంతవరకు అయితే చేశాను. అందరు చూడండి, చాలా బాగుంటుంది వ్లాగ్ కూడా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్, మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా లేట్ చేయను. దాదాపు ఇంకా అది 10 minutes అయితే అయింది మొత్తం ఎడిట్ చేయడానికి. వీడియో మొత్తం ఎడిట్ చేసి క్లిప్స్ యాడ్ చేసి మొత్తం 10 minutes దాకా అయితే చేశాను. కొంచెం మనం ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పేది ఒక 2 minutes కానీ 1 minute కానీ అయినా 11 minutes 12 minutes అయింది వీడియో, అంత మించి కాదు. అందరూ వ్లాగ్ అంటే అక్కడికైనా వెళ్ళి వచ్చి 20 నిమిషాలు 30 నిమిషాలు అరగంట గంటలు చేస్తారు. అలా వద్దు, మనకి సింపుల్గా 10 నిమిషాలు 20 నిమిషాల్లో మొత్తం కవర్ అయిపోవాలి. అలా చేస్తే ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ చూసేవాళ్ళు చూస్తారు. అలా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇది ఫ్రెండ్స్, ఇంకా చూడండి. చూసిన తర్వాత కొంచెం లాస్ట్లో ఎండింగ్లో కొంచెం చెప్పాలనుకున్నాను, అది చెప్తాను. ఏనండి, చాలా బాగుంటుంది వ్లాగ్ కూడా. చూడకైతే తప్పకుండా చూడటానికి ట్రై చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లెట్స్ బిగిన్ టు అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇంటి నుంచి బయలుదేరాం అన్నమాట. ఇంకా లగేజ్ మొత్తం సర్దుకొని ఇంటి నుంచి అయితే బయలుదేరాం. అప్పుడే ఇంకా వెళ్తున్నాం, బయటకు అయితే వస్తున్నాను అనమాట. నేను బయటకు వచ్చేసరికి కార్ అయితే రెడీగా ఉంది. కార్ చూపిస్తుంది చూడండి. ఇదేనమాట మా కారు, మేము వెళ్ళిన కార్ ఇదే. పేరు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఇది. తర్వాత చిన్నగా ఒక్కొక్కరం కారులోకి ఎక్కి చిన్నగానే సర్దుకున్నాం. ఇంకా సర్దుకున్న తర్వాత ఇంకా బయలుదేరాం అనమాట. ఇంకా అక్కడ ఆగల. ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి చూడండి. వీడియో అనేది చాలా బాగుంటుంది, ఎందుకంటే మేము బయలుదేరిన నైట్ పూట కాబట్టి చిన్నగా తెల్లారే దృశ్యాలు కానీ చాలా సూపర్గా ఉండిద్ది. మొత్తం చూడండి, చూడదా చూసి లైక్ చేయండి. విజయవాడ వెళ్ళే దారిలో మధ్యలో మనకి సత్యనారాయణది ఇల్లు కనిపించింది కదా, ఇదేనమాట. అది చూడండి, కాసేపు ఎంజాయ్ చేయండి దీన్ని కూడా. ఫ్రెండ్స్, తర్వాత విజయవాడ అయితే వచ్చామన్నమాట. ఇంకా విజయవాడలో ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ చూపిస్తాను మీకు, చూడండి, ఎంజాయ్ చేయండి కాసేపు.
ఇంకా దాదాపు చేరిపోయాం ద్వారకా తిరుమల. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, అటు మూలన గోపురం కనిపిస్తుంది, అక్కడే అనమాట ఎంట్రన్స్ కాడ మాట్లాడదాం. మళ్ళీ మనం ఎంట్రన్స్ కూడా దగ్గరకు వచ్చేసింది. మేము ఇంకా చిన్నగా అన్నీ సర్దుకొని ఇంకా కారులో పెట్టేసి దిగామన్నమాట. ఇదే అనమాట ఎంట్రన్స్. ఒకవైపు వెళ్ళటం ఒకవైపు రావటం అలా ఉంది. తర్వాత చిన్నగా లోపలికి అయితే వెళ్ళాం. లోపల కొంచెం దూరం దాకా మీరు చూడండి, తర్వాత నేను చెప్తాను. లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్కింగ్ అనమాట, రైట్ సైడ్ వచ్చేసి కూర్చోడానికి ప్లేస్లు అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అయితే పార్కింగ్ వెహికల్స్ ఉంటాయి. బండి మీద వచ్చిన వాళ్ళు మాత్రం అక్కడ పార్కింగ్ చేసుకుంటారు. ఇటువైపు వచ్చేసి ఇటువైపు ఇప్పుడు పార్కింగ్ వెహికల్స్ చూపిస్తాను. ఇటు అనమాట పార్కింగ్ అనమాట ఇది. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే కొన్ని షాప్స్ అయితే ఉంటాయి రైట్ సైడ్, చాలా బాగుంటాయి. చూడండి, చూపిస్తాను. అవి కూడా మ్యూజిక్ యాడ్ చేసి మరీ చూపిస్తాను, చూడండి, మరి తప్పకుండా చూడాలి. ఇప్పుడు నేను షాప్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి చూడండి, ఇదిగోండి షాప్స్. ఒక్కోటి కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి చూడండి. షాప్స్ అన్నీ మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బొమ్మలు మొత్తం మేము కొనలేదు కానీ మొత్తం షూట్ చేశాను అనమాట. కొంచెం కాసేపు చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా తర్వాత క్లిప్స్ చూద్దాం మనం తర్వాత. ఫ్రెండ్స్, ఇంకా షాప్స్ అవన్నీ చూసాం మేము. ఇంకా చూసిన తర్వాత బయలుదేరటం అంటే ఇంకా గుళ్ళోకి వెళ్తున్నాం అనమాట. ఇంకా గుళ్ళోకి వెళ్ళే దారిలో చూసుకోవచ్చు, ఇక్కడ దీని మధ్యలో గుండా వెళ్ళాలన్నమాట. అదంతా నేను పాట పెట్టి కవర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి సీనరీస్ ద్వారా ఫోటోలు అయితే దిగుతున్నాను, చూపిస్తాను అనమాట. ఫోటోలు అయితే దిగుతున్నాను. అలానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొంచెం కాలు చేతులు పడిపోవడం కానివ్వండి, వ్యూ బాగుంటుంది. పైనుంచి తర్వాత అది కూడా మొత్తం చూపిస్తాను. అదేనమాట వీడియో థింకింగ్. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి చూడదాకా గుడి దాకా గోపురం దాకా ఇక్కడ నుంచి దారి నుంచి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి మీరు పాట పెడతాను, ఎంజాయ్ చేస్తూ చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. దర్శనం అయితే చాలా బాగా జరిగిందని చెప్పచ్చు. కొన్ని చోట్ల ఫోన్స్ అయితే ఎలవలేదు లోపలికి కూడా, అందరికీ తెలిసింది ఆ విషయం. అందుకే ఫోన్లో కొన్ని అయితే షూట్ చేయలేకపోయా. కొంచెం ఒకసారి మళ్ళీ గుడి ఫుల్ రివ్యూ చూసుకోవచ్చు మీరు. ఖాళీగా బయటకు వచ్చాను అనమాట. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది, బాగా జరిగింది దర్శనం కూడా. దగ్గర నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్. తర్వాత గోశాల అని అక్కడికైతే వెళ్ళాం. తర్వాత కాసేపు అక్కడ చూసి మళ్ళీ అమ్మంటే రిటర్న్ అయితే అయిపోయింది. ఇప్పుడే మొత్తం అయిపోయింది, బయటకు అయితే వచ్చాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకుంటే నీళ్ళలో మధ్యలో పుష్పం ఉంది. నేను మళ్ళీ క్లారిటీగా చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి. ఇది మాత్రం ఫ్రంట్ కెమెరాతో కొంచెం అయితే మాట్లాడాలని మాట్లాడుతున్నాను, తప్పితే ఏం లేదు. లోపల కూడా కొన్ని చోట్ల వీడియో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే అందరు చూస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఎవ్వరు లేరు, చుట్టుపక్కల చూసుకోవచ్చు మీరు. ఈ చుట్టుపక్కల అయితే ఎవ్వరు లేరు, అందుకని నేను ఇక్కడ మాట్లాడటం అయితే జరుగుతుంది.
ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నాను కదా, బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం క్లియర్గా చూపిస్తాను అక్కడ ఏమేమి ఉన్నాయో. లోపల కొన్ని ప్రదేశాల్లో ఫోన్లో అయితే అలౌ చేయలేదు, అందుకే తీయలేదు కొన్ని చోట్ల. ఇప్పుడు ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ నీళ్ళ మధ్యలో పుష్పంలాగా ఉంది. అంతకుముందు ఏంటంటే మనకి స్నానాలు చేయడానికి కానివ్వండి, ఇక్కడ మెట్ల మీదుగా కిందకు వచ్చి ఇక్కడ నీళ్ళల్లో స్నానం చేసి గుళ్ళోకి వెళ్ళేవాళ్ళు. పుష్కరాలకు కానివ్వండి ఇక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అయిపోయింది. ఇంకా కార్లో అయితే మేమైతే రిటర్న్ అయ్యామన్నమాట. ఇంకా ద్వారకా తిరుమలే కాక అక్కడ చుట్టుపక్కల కొన్ని గుడులు కూడా చూసాం, కానీ మన వ్లాగ్ మాత్రం మెయిన్ ద్వారకా తిరుమల కోసం కాబట్టి అదొక్కటే చూపించాను మీకు. మళ్ళీ వేరే అయితే ఏం చూపించలేదు. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా రిటర్న్ అయ్యే దారిలో కొంచెం వీడియో తీసాం, మరింతేం తీలా. ఆ కొంచెం చూసి ఇంకా బ్యాక్ అయితే వచ్చేద్దాం. ఇంకా ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా బాగుంది వ్లాగ్ అయితే. నాకైతే చాలా బాగా వచ్చింది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పెట్టండి, తప్పకుండా పెట్టండి, నేను తెలుసుకుంటాను. ఇలాంటి వ్లాగ్స్ చేస్తే మీకు చూస్తారా చూడరా అని ఎంతమంది చూసారో కామెంట్ పెట్టండి. వ్లాగ్ ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేసి వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ పెడితేనే నెక్స్ట్ టైమ్స్ ఇలాంటి వ్లాగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకోండి ఇంకా ఎక్కడికి వెళ్ళినా దాన్ని వ్లాగ్లా షూట్ చేసి పెట్టాలనిపించింది. అలా కాకుండా ఊరకు చూసి వెళ్ళిపోతారు కొంతమంది, లైక్ చేయరు, కామెంట్ చేయరు. అప్పుడు అసలు అర్థం కాదు ఈసారి నుంచి అసలు వ్లాగ్స్ చెయ్యాలా వద్దా అని నాకు అట్లా అనిపించింది అనమాట. ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఈసారి మరిన్ని వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంత మంచి కంటెంట్స్ చేస్తున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని బాగా చెప్పగలిగితేనే సబ్స్క్రైబ్ చేసుకొని, లేకపోతే లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దసరాకి మన ఛానల్లో ఒక గివేవే ఉందన్నమాట. ఏం గివేవే అనేది సర్ప్రైజ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మనకి గివేవే గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. దసరా దగ్గరికి వస్తుంది, ఒక 2, 3, 4, 5 రోజుల్లో మీకు గివేవే అయితే వచ్చేసిద్ది. 2 రోజుల్లో డెలివరీ కూడా వచ్చేసిద్ది. గివేవే అనౌన్స్ చేస్తాను ఒక 2 రోజుల్లో. గివేవే ఏంటనేది, గివేవే విన్నర్స్ని ఎలా అనౌన్స్ చేస్తాను, జెన్యూన్గా పిక్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఆ గివేవే గెలుచుకోవాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చింది. అమ్మటనే ఫస్ట్ కామెంట్ ఎవరైతే పెడతారో వాళ్ళు గెలుచుకునే అవకాశాలు ఎక్కువ అయితే ఉన్నాయి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా గివేవే వీడియో కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియో సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.